మే 4వ తారీఖు నేను అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ శని హోమానికి మీరు దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా చేయించుకునే సౌకర్యం నేను కల్పిస్తున్నానండి. ఇది అద్భుతమైనటువంటి ఈ శని హోమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభంలోకి వచ్చాడంటే ఇంకా రాలేదండి. మే 1న వస్తాడు. ఆ టైంలో నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఆ టైంలోనే నేను శని హోమం జరిపిస్తాను. ఇది చాలా వేల విషయం మంచిదండి. ఈ శని హోమాన్ని మాత్రం 5 రాసులు మాత్రం ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోవద్దు. ఒకటి మకర రాశి, 2వది కుంభరాశి, 3వది మీన రాశి, 4 వృశ్చిక, 5 కర్కాటక రాశి. ఈ 5 రాసులు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి. ఎందుకంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయండి. నేను చెప్తున్నాను కదా, వారికి ఆరోగ్య స్థితిగతులు కానీ, చదువు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, ఉద్యోగం కానీ, వివాహాలు కానీ, ఏదైనా కూడా ఈ పుష్కర సమయంలో చేసేటువంటి ప్రతి ఒక్క పని మనకు 1కి 1000 రెట్ల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైతే నేను చెప్పినట్టు కార్యక్రమం చేసుకోండి. మే 4వ తారీఖున మర్చిపోకుండా శని హోమం జరిపించుకోండి. అది మీకు మీ కుటుంబాన్ని, మీ ఇంటిల్లిపాదిని కాపాడుతుందండి. కాబట్టి మనకు రాబోయే 30 సంవత్సరాలు కూడా శనీశ్వరుడు మనకు ఎలాంటి ఆపదలు తలపెట్టకుండా ఎప్పుడు మన వెన్నంటే ఉండి విజయాన్ని ప్రసాదించడంలో శనీశ్వరుడు ముందుంటాడు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా మే 4వ తారీఖున తప్పకుండా శని హోమం జరిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సర్వే జన సుఖినో.